జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం వారి 129వ జయంతి సందర్భంగా 130వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని మనం మన కేంద్ర కార్యాలయంలో పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు ఒక ఉద్యమంగా చేపట్టాలనే సూచన గౌరవ పెద్దలందరూ కూడా చేశారు. కాబట్టి ఆ అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్న క్రమంలో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులందరినీ కూడా గౌరవంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా కేంద్ర కార్యాలయానికి వచ్చినందుకు వారందరికీ, ముఖ్యంగా జోజిరెడ్డి అన్నగారు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వారికి, ప్రసాద్ అన్నగారు ఎవరైతే పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారో వారికి, తేజ్దీప్ రెడ్డి గారు బాడీలో మెయిన్ మెంబర్గా ఉన్నారు వారికి, అట్లానే మరి మా వైస్ ప్రెసిడెంట్ రియాజ్ అన్న గారికి, అట్లానే గౌరవ పెద్దలు మంకెన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ఈ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఏం చేయాలి అనేటటువంటి ఒక మంచి సలహా సూచన ఇచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించాం. వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రూప్ సింగ్ గారు, మా ఉపాధ్యక్షులందరూ ఇస్మాయిల్ అన్న గారు, రంజిత్ గారు, నవీనాచారి గారు అందరూ కూడా పెద్దలు ఉన్నారు. కొట్టాల యాదగిరి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొక మహత్తరమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొని మనం వెళ్తూ ఉన్నాం. దానికోసం జాగృతి నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి కంకణబద్దులై పనిచేయవలసిందిగా నేను కోరుతూ, యాక్చువల్లీ మేము ప్రెస్ మీట్ లాగా అనుకోలే, సభ అనుకున్నాం. సో మేము కొంచెం లాంగ్ ఫార్మాట్లో మాట్లాడతాం, మీరు ప్రెస్ వాళ్ళు నారాజు కాకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ప్రధానమైనటువంటి డిమాండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని జపాన్ వారి సహాయంతో స్వాధీనం చేసుకొని ఆనాడే అక్కడ మన భారతదేశం యొక్క జెండా ఎగిరేశారు. కాబట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి పేరు మార్చుతూ ఆజాద్ హింద్గా పేరు మార్చాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారికి మేము లేఖ రాస్తూ ఉన్నాం. ఆ లేఖను ఇవాళ ప్రెస్ మిత్రులందరి సమక్షంలో కూడా మేము రిలీజ్ చేయబోతూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మరి అసలు బోస్ గారి జీవితానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది, మనందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రధానంగా ముందు గౌరవనీయులు జోజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికమైన పెద్దలందరికీ, అదేవిధంగా జాగృతి కార్యకర్తలందరికీ, లీడర్లందరికీ నమస్కారం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరణం లేని వ్యక్తి ఎవరయ్యా అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరి. సో దాంట్లోకి కవిత గారిని పిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు ఆహ్వానించాం, కలిసి ఉద్యమం చేపడదాం. ఎందుకంటే ఒక ఉద్యమరాలుగా తనకున్న అనుభవం, నేతాజీ యొక్క ఆశయాలు ఏంటి అనేది మేము కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు అనుకోకుండా జయంతి కార్యక్రమం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఆహ్వానించడం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు మన భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి ఎవరంటే నెహ్రూ అని చెప్తారు, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే మొదటి ప్రధానమంత్రి. భారత ప్రభుత్వాన్ని 1943లోనే ఏర్పాటు చేయడం, కొన్ని దేశాలు గుర్తించడం, ఆరిపోయి కూడా గుర్తించడం, ఇవన్నీ కూడా జరిగినాయి మనం. కానీ ఎప్పుడైతే దాన్ని ముందుకు రానియాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను ముందుకు రాకుండా తొక్కిపెట్టడం జరిగింది. కానీ ఈ రోజున భారతదేశంలో మనకు అది అవసరం పడింది. ఎందుకంటే మనం గమనిస్తున్నాం భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది అని. అంత కుల మత భేదాలతోటి రాజకీయాలు చేసుకుంటూ, స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి నేతాజీ ఏదైతే పిలుపునిచ్చారో, మీరు రక్తం ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తాను, ఆ రోజు ఏదైతే కోరారో, ఈ రోజున సుభాషిజం ఇస్ ద ఫ్యూచర్ అనే ఇండియా వర్షన్లోనే మనం పోబోతున్నాం. దానికి మేడం గారు కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటాం, కలిసి చేద్దాం అని చెప్పడం జరిగింది. అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కలిసి పోరాడదాం.
ఎందుకంటే భారతదేశంలో ఇలా సుభాషితం అవసరం వచ్చింది. ఇలా మనం చూస్తున్నాం బీజేపీ పరిస్థితి ఏంటి, మిగతా పార్టీల పరిస్థితి ఏంటి. ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు మనల్ని వాడుకుంటూ భారతదేశాన్ని, భారత ప్రజల్ని ఎవరికి తాకట్టు పెట్టుకుంటూ పోతున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు మీరు ఎక్కడ కొట్టినా తెలుస్తాయి. ఎందుకంటే లాంగ్ టైం తీసుకోకుండా నేను చెప్పదలుచుకుంది, అందరం కలిసి పోరాడదాం. ఇలా తెలంగాణలో ముఖ్యంగా మనకు అవసరం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు మనం ఇక్కడ ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మాతో కలిసి వచ్చినట్లయితే మీ తోడుగా ఉండి మీ ఆశయాలు మా ఆశయాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దానికి ముందుగా పోదాం, అందరం కలిసి రమ్మని చెప్పేసి మరొకసారి ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవ పెద్దలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పాలిట్ బ్యూరో సభ్యులు ప్రసాద్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. సెంట్రల్ కమిటీ మెంబర్స్, సెంట్రల్ కమిటీ, నాట్ పాలిట్ బ్యూరో. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ సాంస్కృతిక ఐకాన్ శ్రీమతి కవితక్క గారికి, అలాగే జాగృతి నుంచి మరి వివిధ శాఖల్లో ఉన్నటువంటి నాయకులకు, నాతోటి పార్టీ సభ్యులకు, అలాగే ఇక్కడికి చేసినటువంటి జాగృతి కుటుంబానికి, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నేతాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు రాజకీయ శూన్యత ఉంది. ఆ శూన్యత మీకు అందరికీ తెలుసు. సరైన నిజాయితీ నాయకత్వ లోపం, అలాగే ప్రజలకు ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఇంకొకటి సొంత అజెండా చేసుకునేటటువంటి ప్రభుత్వాలు, తద్వారా ప్రజల బాధల్ని పంచుకోలేనటువంటి రాజకీయ పార్టీలు, ప్రజల సమస్యలు గాలి వదిలేస్తూ మరి వింత ఆనందాన్ని పొందుతున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు, వీటన్నింటినీ గమనిస్తూ ఉంటే మరి నిజంగా ప్రజల కోసం నిలబడి మీ కుటుంబంలో మేమున్నాం, మీకోసం మీ యొక్క సమస్యల కోసం నిరంతరం అందుబాటులో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అవసరం చాలా ఉన్నదని అనిపిస్తూ ఉంది. అట్లాంటి సమయంలో మరి మన కవితక్క గారు ఎంతో రాజకీయ అధికారం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి కూడా ప్రజల కోసం అధికారాన్ని త్యజించి మరి ఎమ్మెల్సీని కూడా త్యాగం చేసి ప్రజల కోసం మరి ఊరూరా తిరుగుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలా? మాలాంటి సోదర రాజకీయ పార్టీలు మరి వారికి ఈరోజు మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మరి వారు కూడా మాకు మద్దతు పలకడం, జయంతిని ఘనంగా కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందదాయకమైనది. అలాగే చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే మీరు చేసే ప్రతి పోరాటంలో మీ వెంట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ శాఖే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా పార్టీ మీ ఎంత ఉంటుందని ఆ పార్టీ తరఫున హామీ ఇస్తున్నామమ్మా. ఆ రోజున నేతాజీ గివ్ మీ యువర్ బ్లడ్ ఐ గెట్ యూ ఫ్రీడమ్, ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఈ రోజు బ్లడ్ అడగట్లేదు మేము, మనందరం మీ సమయాన్ని కోరుతున్నాం. గివ్ మీ యువర్ టైం, వి గివ్ యూ ఆనరబుల్, ఆన్సరబుల్, అకౌంటబుల్ గవర్నమెంట్. ఈ క్రమంలో జాగృతి మరి తదితర రూపాంతరం చెందబోయే రాజకీయ పార్టీగా మేము ఆశిస్తున్నాం. ఆ పార్టీతో కూడా మేము మరి భుజం కలిపి వెళ్ళాలనేటువంటి సంకల్పం మాకున్నది. ప్రతి అడుగులోనూ ప్రతి పోరాటంలోనూ మా పార్టీ మీ వెంట ఉంటుందమ్మా. ఇది మా పార్టీ తరఫున తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. జై హింద్ అన్న. వాస్తవం ఏంటంటే జై హింద్ అనే నినాదం ఇచ్చింది కూడా మన తెలంగాణ బిడ్డనే అనేటటువంటి హైదరాబాదీ బిడ్డ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అబీద్ హసన్ గారు జై హింద్ అనే నినాదాన్ని భారతదేశానికి ఇచ్చారు.
మరి ఒక్కసారి గట్టిగా అందామా? జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. మరి మరొక వర్కింగ్ కమిటీ మెంబరు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు తేజ్దీప్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక వెళ్ళినటువంటి నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అక్క కవితక్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయం లోపల అధికారికంగా జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వాన్ని ఏదైతే కవితక్క గారు ఆహ్వానించడం, తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే కవితక్క గారు తెలంగాణ రాకముందు నుంచే తెలంగాణ ఉద్యమం కొరకు ఇలా టిఆర్ఎస్ పార్టీతో కావచ్చు, తెలంగాణ జేఎస్పీ కావచ్చు, ఆ కాలంలో సమాంతరంగా తెలంగాణ జాగృతి పేరు మీద ఉద్యమం నడిపిన కవితక్క గారు చెప్పి చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 8 చదివిన, అప్పటి నుంచి కూడా నిశ్చితంగా ఇలా తెలంగాణ ఉద్యమాన్ని గమనించినప్పుడు నిస్వార్థంగా ఎవరు కొట్టాడారు, స్వార్థంగా ఎవరు కొట్టాడారు, ఇలా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బతుకమ్మ ఉత్సవం ద్వారా తెలంగాణ మొత్తం సమాజాన్ని ఏకం చేసిన ఘనత కూడా ఇలా కవితక్క గారికి ఉందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో 100% రాజకీయ శూన్యత ఉండడం మన వాస్తవం. ఎందుకంటే ఎవర స్వార్థపూరిత రాజకీయాల కొరకు వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీలో రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా తెలంగాణ జాగృతితోటి కలిసి పనిచేయాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిద్దాం. పెద్ద ఎత్తున తెలంగాణలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా భర్తీ చేద్దామని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మంకెన శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మనందరూ అదృష్టం, ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మనం వారికి నివాళులు చేసేటువంటి అవకాశం మనకు తెలంగాణ జాగృతి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేద్దామన్నా వారు కూడా నేను ధన్యవాదాలు. ముఖ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ తెలంగాణ జాగృతికి నా యొక్క అభినందనలు. ఇద్దరు కూడా కలిసి జయంతిగా ముందుకు వచ్చి నేతాజీ ఆశయాలను తీసుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంతో గౌరవపడుతున్నాం. ముఖ్యంగా నేతాజీ ఉంటేనే ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు, యూత్కు రోమాలు ఎక్కువ వచ్చింది. అంటే ఆయన చరిత్ర విన్నా, ఇప్పుడు కూడా అంతే. ఆయన మాటలు విన్నా సప్పుడేస్లో జై హింద్, జై హింద్. మాకు అలాగా ఆయన పేరు విన్నా ఆయన గురించి తెలుసుకున్న ఉద్రేకం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా ఇంకా కొంత అభివృద్ధి కానీ ఇది చేయలేకపోతుంది. కానీ అలాంటి లెజెండ్, ఒక మనిషి, ఒక వ్యక్తి, సింగిల్ గా ఒక వ్యక్తి వెళ్ళి మన దేశంలో కాకుండా బయట దేశాల్లో అందరినీ ఐక్యం చేసి, ఎవరైతే బ్రిటిష్ పరిపాలన మనం పోరాటం చేస్తున్నామో వాటికి వ్యతిరేకంగా ఉన్న కంట్రీస్ కి అతను వెళ్ళి వాళ్ళందరూ ఒప్పించి ఒక రాజ్యాన్ని స్థాపించినటువంటి సామాన్య విషయం కాదు. రాజ్యంతో పాటు అతను ఆజాద్ హింద్ ఫౌజ్, ఈ రోజు ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీని స్థాపించాడు. ఒక వ్యక్తిలో అయ్యే పని కాదు, కానీ నిరూపించాడు. కాబట్టి వారు చెప్పినట్టు వారికి మరణం అనేది ఎప్పుడు ఉండదు. ఈ భూప్రపంచం ఉన్న రోజు అతను బతికే ఉంటాడు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూశాను పిఎం గారు రాసిన లేఖ, నన్ను తిడతారు చాలా మంది, అయినా పర్వాలేదు. ఫస్ట్ మొదలుగా జపాన్ వాళ్ళు ఆ యొక్క అండమాన్ నికోబార్ దీవులను గిఫ్ట్గా ఇస్తారు సుభాష్ చంద్రబోస్ గారు. ఇంకా నువ్వు ఒక పోరాట యోధునివి, నీకు ఒక ల్యాండ్ ఉండాలి, ఏదైనా బేస్ ఉంటే నువ్వు పోరాటం చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన ఇమీడియట్గా ఏం చెప్తారంటే, ఈ యొక్క నేలలో స్వతంత్ర పోరాటం చేసిన చాలా మంది నాయకులు ఇక్కడ చేయలేదు, అంటే చనిపోయారు జైల్లో. అండమాన్ జైల్లో అంటే అది చాలా చీకటి గది, అది వినడానికే భయంకరంగా ఉంటుంది, చూస్తే తట్టుకోలేదు. కాబట్టి నా వారసులు ఎంతో మంది, నాకు లెజెండ్స్, నాకు ఉన్నటువంటి మెంటర్స్, నాకు ఈ దీవిని షాయి దీవిగా పేరు పెడుతున్నాను.
అల్టిమేట్ గా ఇంకో దీవి ఉంటుంది అన్నమం నికోబార్. మరణించినప్పటికీ కూడా అమరులైనప్పటికీ కూడా విజయం సాధించారు ఈ భూభాగాన్ని capture చేసుకోవాలి. 100%. దాని స్వరాజ్ దీవి అని పేరు పెట్టారు. స్వయం ఆయన పెట్టారు సుభాష్ చంద్రబోస్ గారు షాహిద్ స్వరాజ్ దీవి. ఆయన పెట్టినటువంటి పేరును ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వాతంత్రం కోసం మనం ఎక్కడ పోరాటం చేస్తున్నాం విత్ ఇన్ ద పార్టీలో డెమోక్రసీ ఉండాలని చెప్పి పోరాటం చేస్తారు. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు, గెలుస్తారు. కానీ కొంతమంది ఆయన పేరు కాకుండా ఇంకో వేరే పేరు చెప్తారు. అప్పుడు ఇమీడియట్ గా ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి బయటకు వచ్చి ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీని స్థాపించి అక్కడి నుంచి ఆయన ఉద్యమంతో ఈ రోజు సుభాష్ చంద్రబోస్ యొక్క ఉద్యమం వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నాను. మిగతా వాళ్ళకి కాదు అన్ని వ్యక్తి మాట నాకు మసిపోసి మనగా చేయడం తప్ప ఆయన ఉన్నటువంటి శక్తి ఒక 5-6 కంట్రీస్ ఒప్పించి చేసినప్పుడు వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఈయన తట్టుకోవడం కష్టం. ఆజాద్ హింద్ దేశం అది యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవులు ఆయనకి ఇచ్చినప్పుడు ఆజాద్ హింద్ కంట్రీని పెట్టారు. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఒక వ్యవస్థ, ఒక బ్యాంకు, హింద్ బ్యాంకు. ఇవన్నీ కూడా ఆయన మనకు చూపించాడు. ఆయన చేసినవి ఇప్పుడు మనం చేస్తాం తప్ప వీళ్ళు కొత్తగా చేసింది మాత్రం ఏం లేదు. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆయనకు వ్యతిరేకం. వాస్తవంగా ఆయన మీద కొంచెం వాళ్ళకు వ్యతిరేకం ఉండేది కాబట్టి ఆయన పట్టించుకోలేదు, విస్మరించారు. ఇన్ని 75 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు వెలుగులో తీసుకెళ్ళదు. అండ్ బీజేపీ వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కనీసం ఎప్పుడైనా ఈ వరల్డ్ బ్లాక్ అండ్ తెలంగాణ జాతీయత ఒక డిమాండ్ ఆ యొక్క దీవుల పేర్లు మార్చాలని చెప్పారు. తప్పనిసరిగా మార్చాల్సిందే. పేరు మారుతుంది. మారిన రోజు మనం మళ్ళీ సమారాధన చేసుకోవాలి. మిగతా సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆయన పెట్టిన 2 పేర్లు కానీ మీరు డిమాండ్ చేసినప్పుడు కూడా ఆజాద్ హింద్ అనే డిమాండ్ చేసిండ్రు. మనకు ఇబ్బంది ఏంటి లేదని కానీ అండమాన్ నికోబార్ పేర్లు పోవాలి. ఆజాద్ హింద్ అనే పేరు వస్తే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు అందులో తెలుగు వాళ్ళు ఏదో పిలిపించారు కాబట్టి ఆ పేరు ఎందుకు పెట్టాలి. సుభాష్ చంద్రబోస్ చెప్పండి కాబట్టి మనం షాహిద్ స్వరాజ్ దీవులు పెడదాం అంటారు. ఏదైనా పెట్టండి. మన డిమాండ్ ఏంటంటే ఆ పేరు మారాలి, ఆయన గౌరవించాలి, ఆయన యొక్క ఆశయాలను తీసుకోవాలి. ఈ పేరుతో పాటు నా యొక్క సూచన ఏంటంటే ఇద్దరికి మిగతా చాలా మంది నాయకులకు ఫౌండేషన్స్ పెట్టారు. గవర్నమెంట్ సొంతగా ఎగ్జాంపుల్ గాంధీ ఫౌండేషన్ ఫౌండేషన్ చాలా ఉన్నాయి. సో నేతాజీ అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచంలో కొన్ని దేశాలు ఆయన పూజిస్తే ఇప్పటికి మనం తక్కువ కాదు. అంత లెజెండ్ కూడా ఒక ఫౌండేషన్ లేకుండా కూడా సిగ్గుచాడు. కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేయని ఫౌండేషన్ పెట్టాల్సిందే. ఆయన చెప్తున్న ప్రతి గ్రామాన యువకులకు పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ఒక అవేర్నెస్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క నూతనమైన కార్యక్రమం అంటే ఈ డిమాండ్ ఇది ఎట్లా వెళ్ళాలంటే నేను కోరుకునేది ఈరోజు మనం ఏదో మాట్లాడము డిమాండ్ పెట్టాము అనేది కాకుండా ఈ రోజు నుంచి పేరు మారేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ నిద్రపోకుండా పోరాటం చేయాలి. పేరు మార్చుకోవాలని చెప్పిన ఆశ ఇది జరిగితేరాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జాగృతి స్థాపించినప్పటి నుంచి నేను ఎంతో కొంత రావంత సహకారం చిన్నగా చేస్తున్నా. పెద్ద కాదు, నాకు మొదటి నుంచి కూడా అనుబంధం ఉంది కాబట్టి అదే ఫార్వర్డ్ బ్లాక్ నేను వ్యతిరేకమైనప్పుడు నాకు నమ్మకం ఉంది. గౌరవం ఉంది. మా మిత్రుడు ప్రసాద్ గారు కూడా చెప్తున్నాడు నాకు అంత ఇది లేకుండా కూడా చాలా నమ్మకం ఉంటుంది. మీ పార్టీ మీద చాలా గౌరవిస్తుంది కాబట్టి ఇద్దరి మీద నమ్మకం ఉంది నాకు. తప్పకుండా ఇది సాధిస్తేమని చెప్పిన కోరిక నా సహకారం తప్పకుండా చేస్తాను. జై 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 తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మా రియాజ్ అహ్మద్ అన్న ఒక్క నిమిషం ధన్యవాదాలు చెప్తారు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కమిటీ సభ్యులకు. సభ అధ్యక్షులు, జాగృతి అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురానికి లెక్చరు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఈ శుభ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రైతులు, యువత ఆపదలో ఉన్నారు. ఆదుకునేటువంటి వారు లేరు. ఇప్పుడున్న ప్రతిపక్షం అనేది మన రాష్ట్రంలో లేదు. ప్రతిపక్ష పార్టీలు అన్నట్టు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు నా ఇన్ని నీ ఇన్ని పంచుకోవడానికి కొట్లాట పెట్టుకున్నది తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదు. ఆ సందర్భంలో సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా దేవరాజన్ గారికి నేను రెడ్ సెల్యూట్ కొడుతున్నా.
తెలంగాణ కవిత గారితో కలిసి అలయన్స్ లో పనిచేయమని చెప్పినందుకు వారికి వారి టీంకు అభినందన తెలుస్తూ కలిసి వచ్చే ప్రతి పార్టీకి మనం కలుపుకొని తెలంగాణ ప్రజలకు ఆదుకోవడానికి పనిచేద్దామని తెలియపరుస్తూ హెచ్ఎంఎస్ తరఫున జాగృతి తరఫున మీకు అందరికీ రేట్ సెలెక్ట్. చివరిగా నేను ఒక 2 నిమిషాలు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైనా చాలా బలంగా ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ నాట్ గివెన్ అనేటటువంటి అంశాన్ని చెప్పింది. స్వతంత్రం కావాలంటే అడుక్కుంటే రాదు, తీసుకుంటేనే వస్తుంది. ఆ స్వతంత్రం కోసం మరి నీ రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తానని యువతలందరినీ కూడా మేల్కొల్పినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఓన్లీ ఆవేశమే కాదు, నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆలోచన. ఆనాడు ఆయనను కంట్రీ బయటికి పంపిస్తారు వైద్యం కోసం అని, పంపిస్తే ఆయన సైలెంట్గా ఉండకుండా మొత్తం డిప్లొమసీతోని అన్ని దేశాలను, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి అన్ని దేశాలను కూడగట్టి మాకు బ్రిటిష్ నుండి స్వతంత్రం కావాలి, మీరు మాకు సాయం చేయండి అని ఒక ట్యాక్ట్ఫుల్ యాటిట్యూడ్ యూత్లో ఎట్లా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా మళ్ళీ తిరిగి తన లక్ష్యం వైపే వస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి కుటుంబం, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంటాడు, తహసీల్దార్ ఉంటాడు. తనేం చెప్తాడంటే నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు ఆయన. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే, మన లెక్క సింపుల్గా లేకుండే, కష్టం ఉంటుండే. లండన్ పోయి పరీక్ష రాయాలి. 6 సీట్లు ఉంటే 4వ ర్యాంక్ వస్తుంది ఆయనకు. ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు, ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయాలి, నా లక్ష్యం భారతదేశ ప్రజల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. నేను బ్రిటిష్ గవర్నమెంట్లో ఐఏఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను, కాబట్టి నేను వదిలేస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాను. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, లక్ష్యశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈరోజు ఉన్నటువంటి మనందరం స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక మాట, ఇవాళ ఉండేటటువంటి రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు, కానీ మేము మా ఆడబిడ్డలం రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసేంత వరకు కూడా మాకు 33% రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు తాను దేశం బయట ఒక 40,000 మందితోని ఆజాద్ హింద్ ఫోర్స్ అనేటటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మాణం చేస్తే అందులో రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని పెట్టి అనేక మంది ఆడబిడ్డలను కూడా సైన్యంలో రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఏదో మాటలకు మీదికి రిజర్వేషన్ కోసము పొజిషన్ ఇవ్వకుండా నిజంగా ఆడబిడ్డల చేతిలో గన్ను పెట్టి, తుపాకీ పెట్టి, పవర్ ఇచ్చి కొట్లాడమని ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం మనం. అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం మనం. రాజకీయాల కోసం అడుగుతలేము. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉందో అది పెట్టిన పేరు ఎవరు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఊరికే అడగడం లేదు. ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తారు, ఏ అట్లీనైతే మనం తిడుతూ ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో, మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని, ఆ భయానికి కూడా మేము స్వాతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్గా మనం సంస్మరించుకోవాలి, వారి జ్ఞాపకార్థం ఉండాలి. ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ, it is not one person's history. That national memory has to be restored. That is why I am requesting Honorable Prime Minister Modi ji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations. That is why Telangana Jagruti today is writing to your honorable self to make sure that the Andaman Nicobar Islands are renamed and named as Azad Hind, and we hope and believe that the government will positively reciprocate. 26 January is just around the corner. It is a very good day to commemorate such a wonderful warrior. I hope Bharatiya Janata Party government and Indian government comes forward to make sure his legacy is restored and his legacy is kept intact. Thank you. Jai Telangana. Jai Hind. Jai Hind.